నంద్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి ప్రయత్నించాడు. మహిళ కేకలేయడంతో ఆటో వదిలి డ్రైవర్ పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రోజు ఇన్ని సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డ వాళ్ళు పోలీసులకు చెక్కకుండా ఉన్న నేపథ్యమే అలాంటి దాఖలాలు ఉండవు. అయినప్పటికీ ఈ కీచకులకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుందనేది కానీ అంతు చెక్కని విషయంగా చూస్తున్నాం. ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రంలో మహిళపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం చేశాడు. కానీ ఆమె కేకలేయటంతో భయపడి ఆటో వదిలి పరారయ్యాడు. సో అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఒక అఘాయిత్యం నుంచి మహిళ తప్పించుకున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అప్డేట్ అందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగింది దారుణం. మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం చేయటం, ఆమె కేకలేయటంతో ఆటో వదిలి పారిపోయిన నేపథ్యంలో ఆటో సాయంతో ఆ ఐడెంటిటీతోటి అతన్ని పోలీసులు గుర్తించారు, అరెస్ట్ చేశారు.